వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. దేశంలో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడుతుందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. పెట్రోల్ బంక్ల వద్దకు క్యూ కడుతున్నారు. ముందుగానే ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అలాగే డబ్బాలు, బాటిళ్లలో పెట్రోల్ డీజిల్ నిల్వ చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా పలు చోట్ల పెట్రోల్ బంక్ల వద్ద వాహనదారులు క్యూ కడుతుండడంతో స్టాక్ అయిపోతుంది. దీంతో నో స్టాక్ బోర్డులతో పెట్రోల్ బంకులు మూతపడ్డ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో త్వరలో పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే పానిక్ ప్రజల్లో నెలకొంది. అయితే భారత్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు బుధవారం తెలిపాయి. అనవసరంగా భయపడి ఇంధనాన్ని కొనుగోలు చేయొద్దని స్పష్టం చేశాయి. పశ్చిమాసియాలో యుద్ధం వల్ల దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత ఏర్పడుతుందని ఊహాగానాలు వచ్చాయి. దీంతో మెట్రో నగరాలు, పలు సిటీల్లో ప్రజలు భయాందోళనతో ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు ఇంధన నిల్వలపై తాజాగా క్లారిటీ ఇచ్చాయి. భారత్లో పెట్రోల్, డీజిల్ కొరత లేదని దేశంలోనే అతిపెద్ద చమురు సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ స్పష్టం చేసింది. ఆన్లైన్లో వస్తున్న వదంతులు ప్రజల్లో అనవసరమైన ఆందోళనను సృష్టించి సాధారణ సరఫరా సరళికి అంతరాయం కలిగిస్తున్నాయని పేర్కొంది. ఇండియన్ ఆయిల్ అవుట్లెట్లలో చమురు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని వెల్లడించింది. తమ అవుట్లెట్లు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపింది. ఇటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ కూడా ఇదే రకమైన ప్రకటన చేసింది. దేశంలో పుష్కలంగా ఇంధన నిల్వలు ఉన్నాయని స్పష్టం చేసింది. సరఫరా గొలుసులు సాధారణంగా నడుస్తున్నాయని వెల్లడించింది. హెచ్పీసీఎల్ కూడా ఇంధన కొరత లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని వినియోగదారులకు హామీ ఇచ్చింది. భయాందోళనకు గురై కొనుగోలు చేయవద్దని సూచిస్తున్నాయి. దయచేసి సాధారణ వినియోగం పద్ధతులను కొనసాగించండి అంటూ ట్వీట్ చేసింది. నిన్నే చూస్తే 6400 కేల్ మనము సేల్ కావడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ డబల్ సేల్ కావడం జరిగింది. పబ్లిక్ అంతా ప్యానిక్ తోని ఫుల్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ప్యానిక్ కావద్దు. సఫిషియంట్ ఫ్యూల్ ఉంది మా దగ్గర, సఫిషియంట్ స్టాక్ ఉంది. ప్యానిక్ తో వచ్చి అన్ని దగ్గర లైన్ కడుతున్నారు. చాలా వాల్ టైం కూడా వేస్ట్ చేస్తున్నారు. ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో మనం కూడా అన్ని చోట్ల కూడా బందోబస్తు చేయడం జరిగింది. రెవెన్యూ సైడ్ నుంచి కూడా వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ కూడా పెట్రోల్ బంక్స్ దగ్గర పెట్టడం జరిగింది. ఈ మధ్యలో కొంత పెట్రోల్ బంక్స్ కూడా నో స్టాక్ ఎందుకు పెట్టారంటే మనము డబల్ సేల్ కావడంతో ఉన్న ట్యాంక్లో ఉన్న మొత్తము ఫ్యూయల్ అయిపోయింది. సో ఈ రీఫిల్లింగ్ కోసము మనకున్న 320 ట్యాంకర్స్ ఉన్నాం హైదరాబాద్ సిటీలో. రావడంలో కొంచెం టైం కావడంతో అక్కడ నో స్టాక్ పెట్టడం జరిగింది. కానీ ఫ్యూల్ లేదని చెప్పి వాళ్ళు నో స్టాక్ పెట్టలేదు. సో చాలా మంది రకరకాల పుకార్లు పెడుతున్నారు. చాలా చోట్ల అక్కడ ఏదో గుజరాత్లో అయింది, ఢిల్లీలో అయింది, రాజ్కోట్లో అయింది, సూరత్లో అయింది, చాలా షార్టేజ్ ఉంది చెప్తారు. అలాంటి ఎవరు పుకార్లు నమ్మొద్దు. దేశంలో పెట్రోల్ బంక్ల వద్ద క్యూ లైన్లు, నో స్టాక్ బోర్డులు ప్రదర్శిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఇంధన నిల్వలు, గ్యాస్ సరఫరాలపై పెట్రోలియం శాఖ కీలక ప్రకటన జారీ చేసింది. దేశంలో తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, రిఫైనరీ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని తెలిపింది. 26 కోట్ల టన్నుల చమురు అందుబాటులో ఉందని, పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టం చేసింది. అటు ఎల్పీజీ సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు లేవని, వాణిజ్య గ్యాస్ కేటాయింపు 50% పెంచినట్లు వెల్లడించింది. గ్యాస్ ఆన్లైన్ బుకింగ్స్ 92% పైగా జరుగుతున్నాయని, దుష్ప్రచారాలను ఎవ్వరూ నమ్మవద్దని పెట్రోలియం శాఖ సూచించింది. గ్యాస్ తరహాలోనే త్వరలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయనే ప్రచారం సాగుతుంది. ఇప్పటికే పవర్ పెట్రోల్ ధర లీటర్పై ₹2 పెరగ్గా ఇటీవల వాణిజ్య డీజిల్ ధరలను కూడా పెంచారు. త్వరలో సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయనే వార్తలు వస్తున్నాయి. దీంతో పాటు కొరత ఏర్పడుతుందనే వార్తలతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముందుగానే పెట్రోల్ బంక్ల వద్దకు వెళ్లి ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. అయితే మోదీ ప్రకటనతో దేశ ప్రజలు లాక్డౌన్ గురించి నెట్టింట తెగ సర్చ్ చేశారు. ఎందుకంటే యాదృచ్ఛికంగా 2020 మార్చి 24న భారత్లో మొదటిసారి కోవిడ్ లాక్డౌన్ను విధించారు. సరిగ్గా 6వ వార్షికోత్సవం నాడే యుద్ధం వల్ల మళ్ళీ లాక్డౌన్ వస్తుందా అని ఇంటర్నెట్లో వెతుకుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం ముడి చమురు, ఎల్ఎన్జీ, ఎల్పీజీ సరఫరాలకు అంతరాయం కలిగించింది. అయినప్పటికీ పశ్చిమ ఆఫ్రికా,
లాటిన్ అమెరికా, యుఎస్ నుంచి భారత్ వివిధ మార్గాలుగా ముడి చమురును దిగుమతి చేసుకుంది. దీంతో దేశంలో తగినన్ని ఇంధన నిల్వలు ఉన్నాయని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రభుత్వం నుంచి సప్లై చాలా చక్కగా వస్తుంది. అయితే ఏంటంటే అందరూ కూడా ఇదే అనుమానంతో కన్జ్యూమర్స్ అందరూ కూడా అవసరం లేకపోయినా అవసరానికి మించి పరిమితికి మించి పెట్రోల్ డీజిల్ని స్టోరేజ్ చేసుకోవడం వల్ల వచ్చిన ఇబ్బంది తప్ప ప్రభుత్వం మాత్రం చాలా చక్కగా ఈ విషయాన్ని డీల్ చేస్తుంది. మాకున్న సమాచారం ప్రకారం, మా కంపెనీ నుంచి మాకున్న సమాచారం ప్రకారం వచ్చే 45 రోజుల వరకు కూడా ఏ విధమైన కొరత లేకుండా మన దగ్గర 45 రోజులు సరిపోయే స్టాక్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారండి. ఇది మార్చ్ ఎండింగ్ మీ అందరికీ తెలుసు. వ్యాపారస్తులు అందరూ కూడా ఫైనాన్షియల్గా చాలా టైట్లో ఉంటారు. ఎందుకంటే ఎవరికి ఇవ్వాల్సిన అన్ని క్లియర్ చేసుకునే పరిస్థితి. అలాగే కంపెనీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో గత ఇండియన్ ఆయిల్, మన హెచ్పిసిఎల్ రెండు కూడా 5 రోజులు క్రెడిట్ ఫెసిలిటీ ఉండేది. బీపీసీఎల్లో ఆ సిస్టమ్ లేదండి. అందుకని మీకు ఎక్కడ కూడా బీపీసీఎల్లో డ్రై అవుట్స్ లేవు. ఆ రెండు కంపెనీలు కూడా 5 రోజులు క్రెడిట్ ఫెసిలిటీ ఇచ్చేది. ఆ క్రెడిట్ ఫెసిలిటీ ఈ గత 10 రోజులుగా నిలిపేయడం వల్ల ఆ బంక్స్ అన్ని డ్రై అవుతున్నాయి. బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుని చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే యుద్ధం జరుగుతున్నా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చక్కగా సప్లై చేస్తుంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మా డీలర్ మిత్రుల మీద కూడా ఉంది. వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న డిమాండ్కి సరిపోయే విధంగా ఆయిల్ సప్లై పెట్టుకుని ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. అలాగే మా కంపెనీ అధికారులందరూ కూడా మాకు చక్కగా సహకరిస్తున్నారు. ఏ విధమైన ఇబ్బంది లేదు. ఈవేళ మార్నింగ్ నేను లోడ్ పెట్టానంటే, లోడ్ పెడితే మా సేల్స్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. ఆయన ఒకటే చెప్పారు, మీకు ఏ ఇబ్బంది లేదు, మీకు కంపల్సరీ మీకు అవసరమైన స్టాక్ పంపుతాం. పైనుంచి కొద్దిగా టైట్గా ఉంది. మనకు రావాల్సిన ప్రొడక్ట్ అంతా షిప్స్ అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి హార్మజ్ జలసంధి నుంచి ఏ విధమైన ఇబ్బంది లేదు, మీరు ఎంచండగా సేల్ చేసుకోండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో వచ్చే దుష్ప్రచారాల వల్ల ప్రజల్లో అనవసరమైన ఒక పానిక్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల బయట పెట్రోల్ బంకుల దగ్గర విపరీతమైన క్యూలు, రోడ్ల మీద ఫుల్ ట్రాఫిక్, అంబులెన్స్, ఇటువంటి ఇంపార్టెంట్ థింగ్స్, ఎమర్జెన్సీ థింగ్స్ పోవడానికి కూడా చాలా ఇబ్బంది, పానిక్ అనేది ప్రజల్లో క్రియేట్ అయిపోయింది. సో ఇటువంటివి ఏవి పెట్టుకోకుండా చక్కగా మీకు ఎంతైతే అవసరం ఉందో అంత మాత్రమే మీరు వెళ్ళి పెట్రోల్ బంకుల్లో రీఫిల్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి మనకి షార్టేజ్ అయితే లేదు. ఫ్యూయల్ విషయంలో గవర్నమెంట్ చాలా చక్కగా డీల్ చేస్తుంది ఈ సిచ్యువేషన్ని. మనకి సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పి ప్రముఖ సంస్థలైన హెచ్పిసిఎల్, భారత్, ఇండియన్ ఇవన్నీ కూడా వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చాక టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎంచక్క ఇన్ని రోజులు ఎలా అయితే మనము రీఫిల్ చేసుకున్నామో అదే విధంగా మనం ఫ్యూయల్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. ఎటువంటి ప్యానిక్ పడకండి. అండ్ మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి షార్టేజ్ ఉందని చెప్పేసి భయపడుతున్నా కూడా ఈ అఫీషియల్ న్యూస్ ఏదైతే ఉందో అందరికీ స్ప్రెడ్ చేయండి.